గుడ్ మార్నింగ్ గైస్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎగ్జామినేషన్ పేపర్ 14 అనేది చెప్పబోతున్నాను. సో ప్లీజ్ గో త్రూ అప్ టు 13 అనేది నేను ఆల్రెడీ చెప్పాను. సో ఆల్ ద క్వశ్చన్ పేపర్స్ ఆర్ దేర్ ఇన్ ప్లేలిస్ట్. మీరు ఒక్కసారి వెళ్ళి చూస్తే యూ విల్ ఫైండ్ ఎవ్రీథింగ్ ఇన్ దాట్. సో లెట్ అస్ సీ ఎగ్జాక్ట్లీ ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం చూద్దాం. సో ఒక్కసారి మీ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. రియలీ విల్ లైక్ దిస్ ఛానల్ అండ్ ఐ విల్ సబ్స్క్రైబ్ ఇట్. ఎందుకంటే ప్రతి ఒక్క ఎగ్జామ్స్కి ఒక 20 పేపర్స్ అనేది మ్యాక్సిమం తయారు చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కటి ఒకదానికొకటి సంబంధమే లేదు, చాలా వేరియస్ క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. సో ప్లీజ్ గో త్రూ దెమ్. ప్రజెంటింగ్ ఆఫ్ ఫినాన్స్ బడ్జెట్ ఇన్ ఇండియన్ పార్లమెంట్ మేడ్ బై. ఇండియన్ పార్లమెంట్లో ఫినాన్స్ బడ్జెట్ అనేది ఎవరు పుటప్ చేస్తాడు అంటే, ఎవరు ప్రొడ్యూస్ చేస్తారంటే ఫినాన్స్ మినిస్టరే చేయడం జరుగుతుందన్నమాట. ద రనక్పూర్ టెంపుల్ ఈజ్ అసోసియేటెడ్ విత్. ఈ రనక్పూర్ టెంపుల్ అనేది దేనికి సంబంధించింది అని అడుగుతున్నాడు. అది జైన్ రిలీజన్ సంబంధించింది అని గుర్తుంచుకోవాలి. ఈ రనక్పూర్ అనేది జైన్ రిలీజన్ సంబంధించి గుర్తుంచుకోండి. ద టైటిల్ ఫర్ గాంధీ గివెన్ యాజ్ ఫాదర్ ఆఫ్ నేషన్ బై. మహాత్మా గాంధీకి ఈ విధంగా మహాత్మా ఫాదర్ ఆఫ్ నేషన్ లేదా గాంధీ అని ఎవరు ఇచ్చారంటే సుభాష్ చంద్రబోస్ ఇవ్వడం జరిగిందనమాట. ద మేడెన్ ఇండియన్ హూ గాట్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్. మొట్టమొదటి ఇండియన్ ఎవరికి ఈ విధంగా ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది అంటే దట్ ఈస్ సర్ సివి రామన్ అనమాట. శీతల్ మహాజన్ దేనికి సంబంధించింది అంటే, ఈ శీతల్ మహాజన్ ఆమె స్కై డైవింగ్ అనమాట. ఈమె స్కై డైవింగ్ మనకు తెలుసు కదా, ఒకసారి స్కైలోకి వెళ్ళి డైవ్ చేస్తారనమాట. సో స్కై డైవింగ్ సంబంధించిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ద ఆథర్ ఆఫ్ ద బుక్ ఏ సూటబుల్ బాయ్. ఏ సూటబుల్ బాయ్ అనే పుస్తకాన్ని ఎవరు రాయడం జరిగింది అంటే విక్రమ్ సేత్ అనే అతను ఈ సూటబుల్ బాయ్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ద డెజర్ట్ ఫెస్టివల్ ఈజ్ హెల్డ్ ఇన్. ఈ డెజర్ట్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరిగిందంటే రాజస్థాన్లో. ఇక్కడ డెజర్ట్ ఫెస్టివల్ మనం చూసినట్లయితే ఎక్కడ జరిగిందంటే మామూలుగా రాజస్థాన్లో జరుగుతుంది. అక్కడ చాలా వేరియస్ ప్లేసెస్ నుంచి రావడం జరుగుతుంది. రాజస్థాన్లో ఈ డెజర్ట్ ఫెస్టివల్ అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ద టర్మ్ ఇకాలజీ కాయిన్డ్ బై. ఈ ఇకాలజీ అనే టర్ము ఎవరు ఈ విధంగా ఫార్ములేట్ చేశారు, కాయిన్ చేశారంటే చెప్పారంటే దట్ ఈస్ ఎర్నెస్ట్ హెకెల్ అని అనమాట. ఈ ఎర్నెస్ట్ హెకెల్ అనే అతను ఇకాలజీ అనే టర్మ్ని కాయిన్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా పాబ్లో పికాసో పెయింటర్ అనమాట, వాజ్ ఫ్రమ్ స్పెయిన్. ఇతను స్పెయిన్కి సంబంధించిన పెయింటర్ అని చెప్పుకోవచ్చు. అతని పేరు ఏంట్రా అంటే పాబ్లో పికాసో. నెక్స్ట్ ఏంటంటే ద హాటెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. ఏది హాటెస్ట్ ప్లానెట్ మన సోలార్ సిస్టంలో అంటే వీనస్ ప్లానెట్ అనేది హాటెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. నెససరీ ఎలిమెంట్ ఆఫ్ చేంజ్ ఇన్ సోలార్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఈ విధంగా సోలార్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీకి ఈ విధంగా కన్వర్ట్ కావడానికి ఎలిమెంట్ మెయిన్ ఏదిరా అంటే సోలార్ ప్యానెల్స్లో సిలికాన్ అనే ఎలిమెంట్ కంపల్సరీ అవసరం అనమాట ఈ విధంగా కన్వర్జన్కి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ అకర్డ్ ఫస్ట్ అంటే మ్యాక్స్ ప్లాంక్ అని అతను క్వాంటమ్ థియరీ అనేది చెప్పాడనమాట. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏదైతే థియరీ ఆఫ్ రిలేటివిటీ ఉందో ఇవన్నీ మళ్ళీ వచ్చాయి. ఫస్ట్ మాత్రం ఈ విధంగా క్వాంటమ్ థియరీ కనిపెట్టాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్, థియరీ ఆఫ్ రిలేటివిటీ. మార్కోని వైర్లెస్ సిగ్నల్ రేడియో కనుక్కున్నాడు. మేడమ్ క్యూరీ అనే ఆమె నోబెల్ ప్రైజ్ విన్నర్ ఆమె. సో ఫస్ట్ ఉమెన్ అనేది ఇవన్నీ మళ్ళీ జరిగాయి అనమాట. ఫస్ట్ ఈవెంట్ ఏంట్రా అంటే క్వాంటమ్ థియరీని ఎవరు ఫార్ములేట్ చేశారంటే మ్యాక్స్ ప్లాంక్ అని అతను చేయడం జరిగింది. ద ఆడియో సిగ్నల్ ఆఫ్ టీవీఆర్ అంటే టీవీ యొక్క ఆడియో సిగ్నల్ ఏంట్రా అంటే ఫ్రీక్వెన్సీ మాడ్యులేటెడ్ అనమాట, ఎఫ్ఎం అని చెప్పుకోవచ్చు అనమాట. సో వాటి యొక్క ఆడియో సిగ్నల్ ఈ విధంగా చెప్పుకోవచ్చు. మామూలుగా రిమోట్ అనేది మనకు తెలుసు కదా, ఇన్ఫ్రారెడ్ రేస్ అని చెప్పి ఐఆర్ రేస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట రిమోట్ అయితే. ఉలెన్ క్లోత్ ప్రొటెక్ట్స్ ద బాడీ ఫ్రమ్ కోల్డ్ బికాస్. ఈ ఉలెన్ క్లోత్ అనేది బాడీని ఈ విధంగా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఉలెన్ క్లోత్ అనేది ప్రొటెక్ట్ ద బాడీ ఫ్రమ్ కోల్డ్ బికాస్ ఇట్ ఈస్ ఎ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏంటంటే ద owl can see most clearly in the total darkness because it has large eyes with orbs directed forwarding giving it binocular sight అనమాట. సో వీటిలో ఏంటంటే బైనాక్యులర్ సైట్ అనేది మనం చూడొచ్చు. అండ్ అది ఈవెన్ రివర్స్ కూడా తిరగడానికి 180 degrees తిరిగే ఛాన్సెస్ ఉన్నాయి దానికి. అంతేకాకుండా ఈ విధంగా లార్జ్ ఐస్ అనేది ఉన్నాయని కూడా తెలుసుకోవచ్చు. డ్యామ్ క్లోత్స్ ఆర్ డ్రైడ్ ఇన్ స్పిన్ డ్రయర్స్ బై ద యాక్షన్ ఆఫ్. అంటే ఈ విధంగా డ్యామ్ క్లోత్స్ అనేది
డ్రైగా అయిపోతాయి అనమాట డ్రైయర్ స్పిన్ డ్రైయర్లో. అది ఏ ప్రాసెస్ అంటే సెంట్రిఫ్యూగల్ ప్రాసెస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఆ ఫోర్స్. టేప్ రికార్డర్ షుడ్ నాట్ బి కెప్ట్ నియర్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ థింగ్స్. అంటే ఈ టేప్ రికార్డర్ అనేది ఎక్కడ పెట్టకూడదు అంటే ఎక్కడైతే మ్యాగ్నెట్ ఉందో అక్కడ ఈ టేప్ రికార్డర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా డిస్టార్షన్ రావడం జరుగుతుంది, సరిగ్గా వినపడదు అనమాట. వెన్ ఏ పర్సన్ సిట్టింగ్ ఆన్ ఎ స్వింగ్ స్టాండ్స్ అప్ ఆన్ ద స్వింగ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్. ఎప్పుడైతే ఒక పర్సను నిలబడుకుంటాడో ఈ విధంగా స్వింగ్లో ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అలా విధంగా నిలబడుకోవడం వల్ల అతను ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ అనేది పెరుగుతుందన్నమాట. నైట్ ఫోటోగ్రఫీ అండ్ ఇన్ మిస్ట్ అండ్ ఫాగ్ ఆర్ పాసిబుల్ యూజింగ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. ఈ నైట్ ఫోటోగ్రఫీ అనేది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే ఈ విధంగా ఫాగు మరియు మిస్ట్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ వల్లనే ఇది మనకు పాసిబుల్ అవుతుందని మనం తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అని మనం తెలుసుకోవాలి. ఇట్ ఈజ్ ఈజియర్ టు క్యారీ 2 buckets ఆఫ్ వాటర్ ఇన్ వన్ హ్యాండ్ ఈచ్ దాన్ టు క్యారీ ఆన్ సింగిల్ హ్యాండ్. ఒక బకెట్ క్యారీ చేసే కన్నా 2 బకెట్లు ఈజీగా ఒక చేతిలో ఒకటి ఒక చేతిలో పెట్టి ఈజీగా క్యారీ చేయొచ్చు. ఎందుకంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ సెంటర్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఫాల్ విత్ ఇన్ ద ఫీట్ అనమాట. ఆ విధంగా క్యారీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ విధంగా సెంటర్ ఆఫ్ గ్రావిటీ సెంటర్ ఆఫ్ ఈక్విలిబ్రియం అనేది ఈ విధంగా ఈక్వల్గా అది విత్ ఇన్ ద ఫీట్ అనేది పడుతుంది కాబట్టి సక్సెస్ఫుల్గా చేయొచ్చు అనమాట. ద సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్ ఆన్ యాడింగ్ డిటర్జెంట్ టు ఇట్. ఒక సర్ఫేస్ టెన్షన్ ఏమవుతుంది ఆ వాటర్ ఆఫ్టర్ యాడింగ్ డిటర్జెంట్ అంటే ఆటోమేటిక్గా ఆ సర్ఫేస్ టెన్షన్ అనేది తగ్గిపోతుంది అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆప్టికల్ ఇల్యూజన్ అంటే కింది వాటిలో ఏది ఆప్టికల్ ఇల్యూజన్ అంటే మిరేజ్ అనమాట. ఈ మిరేజ్ అనేది వన్ టైప్ ఆఫ్ ఆప్టికల్ ఇల్యూజన్గా గుర్తుంచుకోవాలి. అండ్ అథ్లెట్ రన్స్ బిఫోర్ లాంగ్ జంప్ టు గెట్ అడ్వాంటేజ్ ఆన్. ఒక అథ్లెట్ ఈ విధంగా జంప్ చేస్తాడనమాట బిఫోర్ లాంగ్ జంప్ టు గెట్ అడ్వాంటేజ్ ఆన్ ఇనర్షియా ఆఫ్ మోషన్ అనమాట. సో ఓవరాల్ ఏంటంటే ఈ విధంగా లాంగ్ జంప్ చేసే ముందు తను కొద్దిగా బ్యాక్ వెళ్ళి ఒక్కసారిగా స్పీడ్తో వస్తాడనమాట. ఎందుకంటే అతను ఇనర్షియా ఆఫ్ మోషన్ కావాలి కాబట్టి ఆ విధంగా అతను అథ్లెట్ అనేది ఈ విధంగా బ్యాక్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇన్ సన్లైట్ ఏ రోజ్ అపియర్స్ రెడ్, ఇన్ గ్రీన్ లైట్ ద సేమ్ రోజ్ అపియర్స్ బ్లాక్. సో దీని ప్రకారం చూసినట్లయితే సన్లైట్లో రోజ్ అనేది రెడ్గా కనపడుతుంది, గ్రీన్ లైట్లో అదే రోజే బ్లాక్గా కనపడుతుంది అనమాట. సో దీని ప్రకారము మనం గుర్తుంచుకోవాలి, ఈ సన్లైట్లో మాత్రం రెడ్గా కనపడితే అదే గ్రీన్ లైట్లో మాత్రం బ్లాక్గా రోజ్ కనపడుతుంది అనమాట. ద స్పార్క్లింగ్ ఆఫ్ డైమండ్ ఈజ్ డ్యూ టు. ఈ డైమండ్ అనేది స్పార్కిల్ అవుతుంది కదా, ఎందుకు అవుతుంది అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అని చెప్పి దానికి తగ్గట్టుగా ఈ విధంగా డైమండ్ అనేది స్పార్కిల్ అవుతుంది అనమాట. రా మెటీరియల్స్ యూజ్డ్ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గ్లాస్ ఆర్ శాండ్, సోడా, లైమ్ స్టోన్. దీన్ని బట్టి మనం చూసినట్లయితే ఈ రా మెటీరియల్ యూజ్ చేయడం జరుగుతుంది ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గ్లాస్ ఆర్ శాండ్, సోడా అండ్ లైమ్ స్టోన్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇలాంటి రా మెటీరియల్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గ్లాస్లో అవసరం అవుతుంది. అదేంట్రా అంటే శాండు, సోడా మరియు లైమ్ స్టోన్ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ వెల్డింగ్ బ్రోకెన్ పీసెస్ ఆఫ్ ఐరన్ నెయిల్స్ అండ్ మెషిన్ పార్ట్స్. ఈ విధంగా వెల్డింగ్ బ్రోకెన్ పీసెస్ ఆఫ్ ఐరన్ నెయిల్స్లో మరియు మెషిన్ పార్ట్స్లో ఏమి యూజ్ చేస్తారంటే అల్యూమినియం పౌడర్ అనేది ఈ అల్యూమినియం పౌడర్ అనేది యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే దట్ బిఓడి వాల్యూస్ ఆఫ్ వాటర్ ఇండికేట్స్ ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ యూజ్డ్ ఫర్ బయోకెమికల్ ఆక్సిడేషన్. బిఓడి అంటే ఏంటంటే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అని చెప్పుకోవచ్చు. ఇది వాటర్ యొక్క ఏం ఇండికేట్ చేస్తుంది, అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ యూజ్డ్ ఫర్ బయోకెమికల్ ఆక్సిడేషన్ అని చెప్పుకోవచ్చు, అది ఇండికేట్ చేస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ కెన్ కాజ్ క్యాన్సర్. కార్బన్ మోనాక్సైడ్ అనేది ఆ ఎగ్జాస్ట్ వల్ల మనకి క్యాన్సర్ అయినా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్లీచింగ్ పౌడర్ ఈజ్ యూజ్డ్ ఇన్ డ్రింకింగ్ వాటర్ యాజ్ ఏ డిస్ఇన్ఫెక్టాంట్. ఈ బ్లీచింగ్ పౌడరు మనము డ్రింకింగ్ వాటర్లో ఎందుకు వేస్తామంటే అది మనకు ఒక డిస్ఇన్ఫెక్టెంట్గా మనము చూడొచ్చు అనమాట, అది యూజ్ అవుతుంది. ద ఐరన్ ఓర్ విచ్ కంటైన్ 72% ఆఫ్ ఐరన్ ఈజ్. ఐరన్ ఓర్ అనేది దేంట్లో అయితే 72% ఆఫ్ ఐరన్ ఉందో దాన్ని ఏమంటారంటే మ్యాగ్నెటైట్ అంటారనమాట. ఈ మ్యాగ్నెటైట్ అంటే ఏంటంటే ఇది ఒక ఐరన్ ఓర్ అనమాట, దీంట్లో 72% ఆఫ్ ఐరన్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ ఏంటంటే
సిమెంట్ ఈజ్ యూజువల్లీ మిక్చర్ ఆఫ్ సిమెంట్ వేటి యొక్క మిక్చర్ అంటే కాల్షియం సిలికేటు మరియు కాల్షియం అల్యూమినేట్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. వీటి యొక్క మిక్చర్ అనమాట. ద అట్మాస్ఫియరిక్ గ్యాస్ దట్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏది అట్మాస్ఫియరిక్ గ్యాస్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పుకోవచ్చు. ఈ కార్బన్ డైఆక్సైడ్ అంత ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. ఎలక్ట్రిక్ బల్బ్స్ ఆర్ ఫిల్డ్ విత్, ఈ ఎలక్ట్రిక్ బల్బ్స్ దేంతో ఫిల్ చేయడం జరుగుతుంది అంటే ఆర్గాన్ అనమాట. ఆర్గాన్తో ఫిల్ చేయడం జరుగుతుంది. అదే టంగ్స్టన్ అనేది మనం ఇలా ఫిలమెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ద గ్యాస్ దట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ వనస్పతి ఘీ, ఈ వెజిటబుల్ ఆయిల్ కాస్త ఘీలో కన్వర్ట్ చేయడాన్ని ఏమంటారంటే హైడ్రోజనేషన్ అంటారనమాట. ఆ హైడ్రోజనేషన్లో ఎలాంటి గ్యాస్ యూజ్ చేస్తారంటే హైడ్రోజన్ యూజ్ చేయడం జరుగుతుంది. ద యానోడ్ ఆఫ్ డ్రై సెల్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్, ఈ డ్రై సెల్ యొక్క యానోడ్ దేంతో తయారు చేయడం జరిగిందంటే జింక్ తోటి తయారు చేయడం జరిగిందనమాట. అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెమీ కండక్టర్ ఈజ్, ఈ సెమీ కండక్టర్ యొక్క ఎగ్జాంపుల్ ఏంటంటే జర్మేనియము, సిలికాన్. ఈ రెండు ఏంట్రా అంటే there are two different types of semiconductor devices. నాన్ స్టిక్ కిచెన్ వేర్స్ ఆర్ కోటెడ్ విత్, ఏవైతే నాన్ స్టిక్ కిచెన్ వేర్స్ ఉన్నాయో వాటిని దేంతో కోట్ చేస్తారంటే టెఫ్లాన్ కోటింగ్ ఉందని మనం తెలుసుకోవచ్చు. ఈ టెఫ్లాన్ కోటింగ్ దాంట్లో ఉంటుంది అని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే గోబర్ గ్యాస్ బేసికలీ కంటైన్, గోబర్ గ్యాస్లో ఏముంటుంది అంటే కార్బన్ మోనాక్సైడ్ అనేది. మనము గోబర్ గ్యాస్లో ఎక్కువగా మీథేన్ ఉంటుంది, కార్బన్ మోనాక్సైడ్ కాదు. సో కరెక్ట్ ఇట్, గోబర్ గ్యాస్లో ఎక్కువగా మనకి మీథేన్ అనేది ఉంటుంది. దాన్నే మనము బయోగ్యాస్ కూడా అని చెప్పుకోవచ్చు. కార్బన్ మోనాక్సైడ్ అయితే ఉండదు, సారీ. సో దిస్ ఈజ్ మీథేన్ ఇస్ ద ఆన్సర్. చీఫ్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ వినిగర్, వినిగర్లో ఏముంటుంది అంటే అసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఫామిక్ యాసిడ్ ఏమో చీమ కుట్టిన దాంట్లో ఉంటుంది, యాంట్ స్టింగ్. ఈ విధంగా అసిటిక్ యాసిడ్ అనేది దీంట్లో ఉంటుంది, గుర్తుంచుకోండి. మ్యాథమెటిక్స్ చూసినట్లయితే ఇన్ ఏ మిక్చర్ ఆఫ్ 40 kg ఆఫ్ మిల్క్ అండ్ 3 kg ఆఫ్ వాటర్, ఒక మిక్చర్ ఉందన్నమాట. 40 kg మిల్క్ అయితే 3 kg ఆఫ్ వాటర్ ఉందంట. అయితే హౌ మచ్ వాటర్ మస్ట్ బీ యాడెడ్ సో దట్ ద రేషియో విల్ బి 5:1 అనమాట. ఆ విధంగా డిఫరెన్స్ ఈక్వలైజ్ చేసినట్లయితే ఈజీగా మనకి ఈ 5:1 రేషియో రావాలంటే ఇక్కడ మిల్క్ అనే సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంటూ 8 చేసినామంటే కింద దాంతో అప్పుడు ఈజీగా మనకి 3 అది కాస్త 8 అయిపోతుంది. అంటే 5 లీటర్స్ అనేది ఇంక్రీజ్ అయినని చెప్పుకోవచ్చు అనమాట. 5 లీటర్స్ యాడ్ చేస్తే ఆ విధంగా మనకి 5:1 రేషియో అనేది రావడం జరుగుతుంది. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days, బి ఇన్ 12 days, సి ఇన్ 15 days. ఏ అనేవాడు 10 రోజులు, బి అనేవాడు 12 days, సి అనేవాడు 15 days. అంటే టుగెదర్ ఎల్సీఎం ఎంత అంటే 60 అనమాట. 60 గుడ్లు ఉంటే వీళ్ళేమో 10 రోజుల్లో 6 గుడ్ల ప్రకారం ఏ తింటాడు, 12 రోజులు 5 గుడ్ల ప్రకారము బి తింటాడు. సి అనేవాడు 4 గుడ్లు 15 రోజులు తింటాడు. ఆ విధంగా 60 గుడ్లు అనమాట. 15 4 12 5 10 6. సో టుగెదర్ వాళ్ళు చూసినట్లయితే ఏబిసి 6 + 5 + 4 అంటే 15 per day అందరూ తినేస్తారనమాట. సో వాడు ఏమన్నాడు క్వశ్చను, టుగెదర్ వర్క్ ఫర్ 2 days అండ్ బీ లెఫ్ట్ ద వర్క్. ముగ్గురు కలిసి 2 రోజులు తిన్నారంట. 15 రోజుల్లో 30 గుడ్లు అయిపోయినాయి. 60 గుడ్లలో 30 గుడ్లు వెళ్ళిపోతే 30 గుడ్లు మిగిలిపోతాయి. ఆ 30 గుడ్లు మాత్రము ఏ అండ్ సి మాత్రమే తిన్నారు, ఎందుకంటే బి అనేవాడు వెళ్ళిపోయాడు కాబట్టి. ఏ అండ్ సి వాడు ఎన్ని గుడ్లు తింటాడు, 2 రోజుకి 10 గుడ్లు తింటారు. సో వాళ్ళు నెక్స్ట్ 3 రోజులు 10 గుడ్లు తినేశారని చెప్పుకోవచ్చు. ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఏ సమ్ ఆఫ్ ₹500 విల్ బీ 600. ఎన్ని సంవత్సరాలలో 500 అనేది 600 అయిపోతుంది. ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 5% per annum అంటే సో దీని ప్రకారం T = 4 years అనేది రావడం జరుగుతుంది బై డూయింగ్ PTR/100 ప్రకారం. ద లెంగ్త్ ఆఫ్ ఎ రూమ్ ఈజ్ 12 meters, బ్రెడ్త్ ఈజ్ 8 meters, హైట్ ఈజ్ 10 meters. ఫైండ్ ద ఎక్స్పెండిచర్ ఆన్ పేపరింగ్ ద వాల్ అట్ ద రేట్ ఆఫ్ ₹2.40 per square meter. దీని ప్రకారము 2H × L + B అనేది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ రూమ్ అయితే ఈజీగా మనము విల్ గెట్ ద ఆన్సర్ 20 × 20 అనేది రావడం జరుగుతుంది. అంటే ఈజీగా 400 m² అనేది రావడం జరుగుతుంది. వాటి యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ రూమ్. అది ఇంటూ ₹2.40 వేస్తే ₹960 అనే ఖర్చు అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పేపరింగ్ ద వాల్ కాబట్టి సర్ఫేస్ ఏరియానే కదా కనుక్కోవాల్సింది. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇఫ్ 6:3 ఈజ్ ఈక్వల్ టు x/4 అంటే 6/3 ఈజ్ ఈక్వల్ టు x/4 అంటే x = 8 అనేది రావడం జరుగుతుంది. యూ కెన్ జస్ట్ గో త్రూ దిస్. వాట్ విల్ బి ద పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ హూ సర్కంఫరెన్స్ ఈజ్ ఇంక్రీజ్ బై 50%. ఇక్కడ సర్కంఫరెన్స్ 2πr అయితే ఇంక్రీజ్ బై 50% కాబట్టి 1/2 అంటే 2 కాస్త 3 అయిపోయింది అనమాట. సో దీన్ని బట్టి మనం చూసినట్లయితే
ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ ఏరియా కాబట్టి πr1² πr2² కాబట్టి 4:9 అయిపోయిందని చెప్పుకోవచ్చు. న్యూ రేషియో అడిగింది ఎంత పెరిగింది ఏరియా వైజ్ అంటే 4 అనేది 9 అయింది. అంటే 5 ఇంక్రీజ్ ఓవర్ 4 అంటే 125% ఇంక్రీజ్ అయిందని చెప్పుకోవచ్చు. అది మీరు కనుక్కోండి 125% ఎలా అనేది. 4 ఇంక్రీజ్ అయింది 9 మీద అంటే 5 ఇంక్రీజ్ అయింది 4 మీద. ఇప్పుడు దాని ప్రకారం చూస్తే 5 ఇంక్రీజ్ అయింది 4 మీద. సో 5 డివైడెడ్ బై 4 ఇంటూ 100 అంటే ఆ విధంగా మనం చేస్తే 125% వస్తుందన్నమాట. ఏ స్టూడెంట్ గెట్స్ 40 మార్క్స్ అండ్ ఫెయిల్స్ బై 40 మార్క్స్ ఇఫ్ పాసింగ్ మార్క్స్ ఇస్ 20%. 20% అనేది 40 + 40 అంటే 80 మార్క్స్ సమానము. అప్పుడు 100% ఏమవుతుంది 8/40 అనమాట. ఎందుకంటే 20 × 5 ఎంత 100% అనమాట. సో 400 మార్క్స్ ఇస్ ద టోటల్ మార్క్స్. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 12 బాయ్స్ ఈజ్ 10. 12 మంది బాయ్స్ యొక్క యావరేజ్ ఏజ్ 10 అయితే అవుట్ ఆఫ్ దీస్ ద యావరేజ్ ఆఫ్ 11 బాయ్స్ ఈజ్ 9. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ద 12th బాయ్ అనమాట. సో ఓవరాల్ మనకి ద టోటల్ ఏజ్ ఎంత అంటే 12 × 10 అని చెప్పుకోవచ్చు. 12 బాయ్స్ టోటల్ ఏజ్. 11 బాయ్స్ ఎంత ఇచ్చాడంటే 9 ఏళ్ళు ఇచ్చాడనమాట. 99 మైనస్ అయిపోతే 120లో నుంచి ఆ 12th బాయ్ అనేది 21 సంవత్సరాలని తెలుసుకోవచ్చు అనమాట. ఆ విధంగా మనం చేయొచ్చు. డిఫరెన్స్ ఇచ్చాడు. సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ₹4%. ఎంత అంటే 4 రూపీస్ అనమాట 2 years. మనకు తెలుసు x+y + xy 100 అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేషియో ప్రకారం 8.16 వస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 4/8 అనమాట 8%. తేడా 0.16 అనేది 4 రూపీస్కి అయితే 100% మనకి 2500 అనేది రావడం జరుగుతుంది. సో ఇట్స్ వెరీ ఈజీ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు జాక్పాట్ అనమాట. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 16 × 8 - 144 డివైడెడ్ బై 12. యాజ్ పర్ బాడ్మాస్ చేయండి. ఫస్ట్ మనకి 144 డివైడ్ బై 12 అంటే 12 వస్తుంది. 16 × 8 అంటే 128. 128 నుంచి 12 పోతే 116 is the right answer. So this is the value of asking how you have to find out the questions. So I hope ఈ పేపర్ మీకు నచ్చినట్లయితే I want you guys to share it to your friends. Thank you guys. If you have any query you can call me on 766730 252. Please share చేయండి మీ ఫ్రెండ్స్కి. Thank you.